2019 వరకు జరిగినటువంటి మాఫియా కానీ ఈ 2024 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ విధానంపై కూటమి చేస్తున్నటువంటి అవినీతి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతటినీ కూడా కొల్లగొట్టి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితిని కానీ ఒకసారి మనం గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. దొంగతనానికి వెళ్ళినోడు పక్కింట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగ 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 అన్నాడంట. ఆ రీతిగా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులన్నీ కూడా పారదర్శకంగా అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఆ రోజు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ పారదర్శకంగా షాపులు రన్ చేస్తే ప్రభుత్వ దుకాణాలన్నీ బ్రాంచ్ షాపులన్నీ కూడా అవి క్లోజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కాదు కూటమి తాలూకా మాఫియా వ్యక్తులు కాదు తెలుగుదేశంలో బాగా మెక్కినటువంటి గతంలో అనుభవం ఉన్నటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమి నాయకుల చేతిలోకి మద్యం దుకాణాలన్నీ పెట్టడం, ప్రభుత్వ దుకాణాలన్నీ కూడా మూసివేయడం ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా చేసినటువంటి పరిస్థితి మనం ఒకసారి లెక్కేసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళకి ఎలా కట్టబెట్టాలని చెప్పి టెండర్లు పిలిచిన విధానంలో కూడా విఆర్ఓ ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వనివ్వకపోవడం, షాపులకి ఎక్కడైతే షాపులు ఏమైనా పెట్టాలనుకుంటే షాపులకి ఎక్కడ రానివ్వకపోవడం, తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కూటమి నాయకుల చేతుల్లోనే ఆ షాపుల్లోనే ఈ షాపులు పెట్టే కార్యక్రమం చేయడం, పోలీసుల చేత మళ్ళీ ఎక్కువగా అమ్ముతున్నారనో లేకపోతే లిక్కరు దాని మీద ఉన్నటువంటి స్టిక్కరు మార్పించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులకి కానీ ఏను దుకాణాలు వస్తే వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి దుకాణాలన్నీ మళ్ళీ టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టడం, ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు. లిక్కర్ విషయంలో అయితే మాత్రం రియల్ గజ దొంగ అనాలి, రియల్ ఆర్గనైజ్డ్ డెకోట్ అనాలి. 100% చంద్రబాబు అనేది మాత్రం చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే ఆయన అన్నీ కూడా ఎప్పుడు కూడా అలాగే అంతకుముందు కూడా పెద్ద స్కీములు పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి దూపం అన్నాడు, ఆ దీపం అన్నది దూపం అయిపోయింది. అలా రకరకాలవన్నీ కార్యక్రమాలను కూడా గతంలో కూడా చేశాడు. ఇప్పుడు అమ్మకు వందనం అన్నాడు, అమ్మకు వందనం దేవుడు ఎరుగని తండ్రికి ఇంధనం మాత్రం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు ఏంటంటే ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మందు తాగాలి. చూడండి, ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మంది తాగాలి. అదే టీడీపీ తాలూకు విధానం. అందుకనే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పలంగా అత్యంత పారదర్శకంగా నడిపించినటువంటి మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ షాపులన్నీ పక్కన పెట్టడంతో పాటు ఈ దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలు చేశారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి. గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి, గతంలో ఎన్ని బెల్ట్ షాపులు నడిపించేవారు. ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఒకటైనా ఎక్కడైనా రన్ అయ్యాయా అని అంటే ఒకసారి చూడమన్నా. అదే 2014 నుంచి 2019 వరకు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల వల్ల ఎన్ని జీవితాలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయాయి, ఎంతమంది తాగుడుకు లోనయ్యారనేది ఒకసారి కూడా ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు మొత్తం టీడీపీ నాయకుల ఆధీనంలో దుకాణాలన్నీ కూడా మాఫియా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆ మాఫియా ఎవరు? కూటమి నాయకులు. అంతేకాదు, ప్రతి బాటిల్ ఉంటుంది, క్వార్టర్లో ఆ బాటిల్ సుమారు 20 రూపాయలకి అక్కడ ఉన్నటువంటి బాటిల్ పైన ఉన్నటువంటి ధర కన్నా సుమారు 20 రూపాయలు పైన 20 రూపాయలకి అమ్ముతున్నారు ఒక్కొక్క స్టిక్కర్ పీకిసి అదనంగా క్వార్టర్కి. అంటే 4 క్వార్టర్లకి 80 రూపాయలు అదనంగా చీప్ దీని మీద అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంతో తనకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక సర్వే చేయించి ఆ సర్వే చేయించినటువంటి
ఆ సర్వేకి ఆధారంగా వాళ్ళకి కావలసిన బ్రాండ్లు ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే అమ్మేటట్టు కూటమి నాయకులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఆ బ్రాండ్లు తనకు నచ్చిన డిస్టరీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత క్వాలిటీని కంప్లీట్గా ధర తగ్గించేసి అదేమో 99 రూపాయలకి అమ్ముతున్నట్టు పెద్ద ఆర్భాటాలు చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే లెక్కలు తగ్గించేశారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈరోజు మనం బాగా మద్యం చాలా తక్కువకు అమ్ముతున్నాం అని బయటికి ప్రచారం చేసుకుంటూ లెక్కల్ని అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలని, ఈ అమ్మకాలు చేస్తున్నప్పుడు వెనకాతల పర్మిట్ రూమ్స్ ఉంటుంటాయి తాగడానికి. పర్మిట్ రూమ్స్ ఎక్కడా లేవు, గతంలో ఎక్కడ పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. పర్మిట్ రూమ్స్ ఇచ్చినందుకు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూటమి నాయకులు చేస్తున్నారు. ఇది నిజమా కాదా? దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలా. అంటే ఇప్పుడు ఏదో రకంగా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనాయించకపోతే మళ్ళీ మేము మా హయాంలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడుపై కానీ, ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవీంద్రబాబుపై పెట్టినటువంటి కేసులు కానీ, ఆ ఎఫ్ఐఆర్లు కానీ, ఎఫ్ఐఆర్ నెంబరు క్లియర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే 18/2023 ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీపై ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవి రాకుండా అవి తొక్కుపెట్టే కార్యక్రమం కూటమి నాయకులు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దఫలోనే కాదు, చంద్రబాబు గతంలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ విషయంలో. 2014, 2019లో చంద్రబాబు అయితే A3గా ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి కేసులో, రవీంద్రబాబు అయితే A2గా ఉన్నాడు, అప్పుడున్నటువంటి ఎక్సైజ్ కమిషనరు A1గా ఉన్నాడు. అదొక ఆ కేసులన్నీ అలా ఉంటుండగా అది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి కూడా ఉంది. ఇప్పుడు ఇక కాకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది మాత్రం ఆ కేసు మాత్రం బయట తీరు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ ఏదైనా ఒక యాలిగేషన్ పెట్టి, యాలిగేషనే కాదు వైఎస్ఆర్సీపీ హయాంలో నమోదైనటువంటి ఆ దృష్టికి వచ్చినటువంటి కేసుని అప్పుడున్నటువంటి నాయకుల మీద పెట్టినట్టు పెట్టి అదేది ఈలే కేసు బయటికి ఇరికించినట్టు చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆ నాయకత్వం మీద ఆ నాయకత్వాన్ని వీక్ చేసే కార్యక్రమం చేస్తూ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి పేరు జోడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి, ఎంక్వైరీలో అన్నీ తీయాలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నా అవి కూడా బయటకు తీయాలి. ఇప్పుడు ఇందులో ఎక్కడైనా సరే గతంలో మా హయాంలో జరిగినటువంటి ఏమనుంటే అవి వెలికి తీసి రెండు ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. అంతేగాని మీరేదో పతివ్రతలు వీళ్ళేమో పతితులు